టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఊహించని కామెంట్స్ చేశాడు ఆ జట్టు అంటే ఆస్ట్రేలియా జట్టు కీలకమైన ఆటగాడు ట్రావిస్ హెడ్. అయితే 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా గెలిచింది కదా. ఈ విజయంతో 10 ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా చేరుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన ట్రావిస్ హెడ్ బూమ్రాపై ప్రశంసల వర్షం వర్షం కురిపించడమే కాకుండా, మైదానంలో అసలు ఏం జరిగిందనే అసలు విషయాన్ని కూడా బయటపెట్టాడు. తాను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి తాను చూసిన అత్యద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన బూమ్రాదే అంటూ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, జస్ప్రీత్ బూమ్రా లేకపోవడంతో మా విజయం సులువైందని, తనకు గాయం తగిలిన వెంటనే మేమందరం సంబరాలు చేసుకున్నామని అన్నాడు. సిడ్నీ టెస్ట్ 4వ ఇన్నింగ్స్లో బూమ్రా బౌలింగ్ చేయడం లేదన్న విషయం తెలిసి మా డ్రెస్సింగ్ రూమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. మా జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ళని కూడా బూమ్రా తన బౌలింగ్‌తో వణికించాడు అని చెప్పడానికి నేనసలు సిగ్గుపడను అంటూ చాలా ఓపెన్‌గా మాట్లాడాడు ట్రావిస్ హెడ్. అంతేకాకుండా తన టెస్ట్ కెరియర్‌లో తను చూసిన అత్యద్భుతమైన ప్రదర్శన బూమ్రాదేనని, ఎన్ని చూసినా బూమ్రా తర్వాతే ఎవరైనా అని, ఇది బూమ్రాకు అసాధారణమైన సిరీస్‌గా మిగిలిపోతుందని చెప్పాడు. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడాడని, నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభ గురించి నాకు తెలుసని, చివరి టెస్ట్‌లో లక్ష్యం చిన్నది కావడంతో ఒత్తిడి లేకుండా ఆడామని, మొమెంటం కోసం వేచి చూశామని, అయినా కూడా కొన్ని కొన్ని సార్లు విఫలమయ్యే రోజులు కూడా వస్తాయని, కానీ ఈ భారత జట్టు మాత్రం ఊహించని విధంగా మమ్మల్ని ఒడికించింది అంటూ ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.